గ్యాస్ బండ్లు కొట్టుకొచ్చే ఇల్లంతా పేడకళ్ళు. వెనగ్గది ఏడదాకా ఉందో తెలీదు. ఇంట్లో పోయినాయి అంటే మొత్తం రోత ఉంది. ఇంట్లో పోయినాయా? ఏడా పోయినాయా? బయటికి అసలు ఇంట్లో నీళ్లు పోయినాయా? ఈ నీళ్ళు బురద నీళ్ళు. అవునా? ఏడ ఫ్రిడ్జ్కి మోర మందం ఎత్తులో లేచినాయి. లాంగ్ దివాన్ ఘాట్ దగ్గర లేదు. ఈ దివాన్ ఘాట్ ఎందుకో ఇటు జరిగింది మరి. ఈ మంచానికి బాగానే ఎత్తొచ్చినాయి, మరి ఇది ఏడదాకా ఉన్నాయో తెలీదు. ఈ ఫ్రిడ్జ్కి ఏడదాకా మునిగినాయి. ఈ బొమ్మ ఒకటి కాపాడబడగలిగింది. టీవీకి ఏం కాలేదు. చిన్న బెడ్రూమ్లో పరిస్థితి ఏంటి? మురికి, కంపు, వాసన. ఇదేదో క్లిప్పా? కాల్జేరుతో పాటు ఇంట్లో ఉంది. చిన్న బెడ్రూమ్లో పరిస్థితి ఇంకా రోతగానే ఉంది. ఇంకా లోపల ఇలాంటి జీవరాశులు ఎన్ని ఉన్నాయో, అవి బతికున్నాయో పోయినాయో తెలీదు. ఇక డాబా మీద పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఫ్రిడ్జ్ ఎట్టుంది ఎంతకిలోనా? కరివేపాకు కమ్మటి వాసన పోయింది.